ఎలా చూడొచ్చంటారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల ఇలాంటి వ్యాఖ్యలు తరచూ చేస్తూ ఉన్నారు. ఏంటి అసలు అంటే ఏమై ఉండొచ్చు అదే అలాంటి మాటలకి, అంతేకాకుండా ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలకి కారణం ఏమై ఉండొచ్చు? గతంలో కూడా అనేక రకాలైన కేసులు పెట్టారు. నేను ఇందాక మీరు చూడొచ్చు ప్రైమ్ స్క్రీన్ మీద ఇందాక కూడా మనం చూపించాం ఎన్ని ఉన్నాయనేది. చంద్రబాబు నాయుడు గారు గతంలో వైట్ పేపర్ రిలీజ్ చేసిన సందర్భంలో పెట్టినటువంటి దానికి సంబంధించిన డేటా అది. సో అంతమంది మీద కేసులు పెట్టినప్పుడు చాలామంది మీద కేసులు పెట్టారు. గతంలో ఎలా ఉంది అనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసు. ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా చూసినటువంటి పరిస్థితి. నాట్ ఓన్లీ టీడీపీనో జనసేనో లేకపోతే ఇంకొకరో కాదు. సో అందరూ కూడా చూశారు గతంలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏంటి అనేది, ఎంతమందిని ఏ విధమైనటువంటి కేసులు పెట్టారు. కొన్నిటికైతే నేను కూడా ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాను. ప్రెస్ మీట్ పెట్టి బయటకు వస్తే 307 లేడీస్ మీద 307 కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని చెప్తే రిమాండ్ రిజెక్ట్ చేసినటువంటి సందర్భాలు గతంలో చాలా కూడా చూసినటువంటి సిచ్యువేషన్. మరి అప్పుడు లేని బాధ ఇప్పుడు ఎందుకు వస్తుంది? ఇది కేవలం బాధతో వస్తుందా, లేకపోతే జైలుకి సిద్ధమైపోండి ఏం పర్లేదు అని చెప్పేసి అందరినీ కూడా ఒక మానసికంగా సిద్ధం చేసేటటువంటి ప్రయత్నమా, లేకపోతే పోలీసులు కేసులు పెట్టకుండా వాళ్ళని కట్టడి చేసేటువంటి ప్రయత్నమా? ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు? ఇప్పుడు ఒకటి రాజు గారు, ఇక్కడ ఈ ప్యానల్లో కూర్చున్న వాళ్ళల్లో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నా మీద 24 కేసులు పెట్టారు సార్. నేను కార్యకర్తనే పార్టీకి. 24 కేసులు. ఈ రోజు కొంతమందికి నవ్వురా ఉండొచ్చు. నేను నా కేసు హిస్టరీ మొత్తం పంపిస్తా కావాలంటే వాళ్ళు చదువుకోమని. ఎస్సీ ఎస్టీ కేసు కూడా పెట్టారు నా మీద. ఎందుకు పెట్టారు సార్ కేసు అంటే, మాజీ ఎంపీ నందిగం సురేష్ గారు మా ఊరికి వస్తే జస్ట్ ఒక గులాబీ పువ్వు ఇచ్చి జై అమరావతి అనండి సార్ అనేది బూత్ మాట అక్కడ వాళ్ళకి. ఎస్సీ ఎస్టీ కేసు పెడతారని నాకు అప్పుడుదా తెలియదు సార్ రాజు గారు. సార్ అన్న తర్వాత నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మా లోకల్ ఎస్ఐ గారు ఫోన్ చేసి మీరు ఇట్లా ఒక ఎస్సీ క్యాండిడేట్ ఆపారంటే, మేము ఆపలేదండి గులాబీ పువ్వు ఇచ్చామండి అంటే, లేదని చెప్పేసి దాని మీద కేసు వేసి మమ్మల్ని 15 రోజులు జైల్లో పెట్టారు. ఒకటే క్యాస్ట్ ని టార్గెట్ చేసి 17 మందిని 15 రోజులు జైల్లో పెట్టారు సార్. ఆ కేసుతో పాటు ఇంకా 23 కేసులు మా మీద పెట్టారు. ధర్నా కేసులని, సోషల్ మీడియా కేసులని. ఇట్లా సోషల్ మీడియా కేసులు నా మీద 8 కేసులు ఉన్నాయి సార్. నేను ఎక్కడ బూతులు తిట్టింది లేదు, వల్గర్ గా మాట్లాడింది కూడా లేదు, ఎక్కడా కూడా అసలు ఆ ఆప్షనే లేదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే, ఈయన నాకు తెలిసి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని మీటింగ్లు పెట్టాడో పెట్టలేదో తెలియదు, కానీ ఓడిపోయిన తర్వాత ఇన్ని మీటింగ్లు పెట్టాడు. నేను కార్యకర్తలకు అండగా ఉంటా, కార్యకర్తలకు భరోసా ఇస్తా, పోలీసు వాళ్ళు కన్నాంతరాలు దాటినా సరే బట్టలు ఊడదీస్తా. ఈ మధ్య బాగా వాడుతున్న భాష ఇది. ఈరోజు పోలీస్ అధికారులు బట్టలు ఊడదీసే ముందు రాజు గారు ఈయన ఏం చెప్పాలంటే, ఇదే మీటింగ్లు పెట్టినప్పుడు నా ఇంటి ముందు ఏ ఒక్క కానిస్టేబుల్ కూడా కాపలా కాయకూడదు, మీరు వదిలేసేయండి, మీ డ్యూటీలు మా ఇంటి ముందు ఉండమాకండి. నెక్స్ట్ నేను ప్రజల్లోకి వచ్చినప్పుడు నాకు అసలు మీరు అవసరం లేదు, ఒక్కళ్ళు కూడా నాతోటి రాకండి. ఎందుకంటే సార్ ఇప్పుడు ఈయన కోసం సరే వీళ్ళు చెప్పేది ఏంటి, మాకు అసలు సెక్యూరిటీ ఇవ్వట్లేదంటే, సరే ఆ 10 మంది సెక్యూరిటీ అయితే పోతున్నారు కదా, మన కళ్ళకి కనపడుతుంది కదా, వాళ్ళ బట్టలు కూడా తీపించుకోవడం ఎందుకు సార్? పాపం వెనక కాపలాగా వెళ్ళి, వెనక సెక్యూరిటీగా వెళ్ళి. ఇప్పుడు నిన్న కూడా తిరువూరులోకి ఇన్సిడెంట్ జరిగితే మా నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్సీ ఉన్నాడు, మొండితో అరుణ్ కుమార్ అని. ఆయనను విజయవాడలో దేవినేని అవినాశానికి ఒక క్యాండిడేట్ ఉన్నాడు. వీళ్ళిద్దరు ఏం చేశారంటే సార్, ప్రెస్ మీట్ పెట్టి మా మీద పోలీసులు అక్కడున్న టీడీపీ గూండాలు రౌడీలు హత్యాయత్నం చేశారు అన్నారు సార్. హత్యాయత్నం చేశారన్నారు కానీ పాపం షర్ట్ మీద ఉన్న ఒక బటన్ కూడా ఊడలేదు, ఇస్త్రీ సొక్క నలగలేదు, హ్యాపీగా మల్లెపూల మాదిరే ప్రెస్ మీట్ పెట్టారు సార్ వీళ్ళు. హత్యాయత్నం అంటే ఏంటో నేను చెప్పాలా సార్? బోండా ఉమా గారి కారు మీద తుర్కా కిషోర్ పెద్ద పెద్ద కర్రలు వేసుకొని కొట్టాడు, చూశారా సార్? అవి రాష్ట్రం అంతా చూసింది. వాటిని హత్యాయత్నాలు అంటారు సార్. పొంగనూరు చంద్రబాబు గారు మీటింగ్ వెళ్ళినప్పుడు, అంగళ్ళు మీటింగ్కి వెళ్ళినప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద దాడులు చేసి చివరికి చంద్రబాబు నాయుడు గారి మీద హత్యాయత్నం కేసు ఎట్టి ఆ రోజు 100కు పైగా కార్యకర్తల మీద కేసులు పెట్టి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని అరెస్ట్ చేశారు సార్. సార్ ఇంకొక ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేస్తున్నప్పుడు వాలంటీర్లు సార్, పాపం నారా లోకేష్ గారితో వాలంటీర్లు నడుస్తుంటే సార్, వాళ్ళని 62 మందిని పైగా అర్ధరాత్రి వెళ్ళి ఏది క్యాంపుల్లో పడుకున్న వాళ్ళని మిడ్-నైట్ 2 o'clock వెళ్ళి వాళ్ళని లాఠీలతోటి కొట్టి తీసుకెళ్లి అరెస్ట్ చేసి ఎవడన్నా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తాడు సార్. ఎక్కడికి తీసుకెళ్ళి తెలుసారు సార్? ఇలా ఒక గోడౌన్కి తీసుకెళ్లారు. ఒక గోడౌన్కి తీసుకెళ్ళి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారా అంటే, ఆగండి చెప్తామంటే వైఎస్ఆర్సీపీ నాయకులు వచ్చిన తర్వాత వీళ్ళందరి మీద ఏ కేసులు పెట్టాలి, ఏ సెక్షన్లు పెట్టాలని చెప్పేసి అక్కడ డిసైడ్ చేసిన తర్వాత అక్కడి నుంచి 3 గంటలు ఉంచిన తర్వాత వీళ్ళ స్టేషన్కి తీసుకెళ్లారు సార్. దేనికి? వాలంటీర్లుగా పనిచేసినందుకు. ఆ 62 మంది వాలంటీర్లు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి బూతులు తిట్టింది లేదు, ఎక్కడ ఆయన గురించి తప్పుగా మాట్లాడింది లేదు, లేకుంటే ఆ ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల మీద రాళ్ళేసింది లేదు, కర్రలేసింది లేదు, దాడులు చేసింది లేదు. నారా లోకేష్ గారికి అండగా పాదయాత్రలో వాళ్ళు నడుచుకుంటూ వాళ్ళ సేవలు అందిస్తున్నారు, వాలంటీర్ సేవలు. వీటిని సార్ కక్ష సాధింపు చర్యలు అంటారు. మీరు స్టార్టింగ్ లో ఒక కోట్ చేశారు రాజు గారు,
కక్ష సాధింపు చర్యలు వాళ్ళు చేసినట్టు వీళ్ళు కూడా కొన్ని చేస్తున్నారేమో అని. సార్ ఈ సంవత్సర కాలం కూటమి ప్రభుత్వంలో ఎక్కడా కూడా ఒక బిల్డింగ్ మేము కూల్చలేదు సార్ వాళ్ళు కూల్చినట్లు. జగన్మోహన్ రెడ్డి రాగానే ప్రజావేదికను కూల్చేసి ఇది ప్రజల ధనంతో కట్టలేదు, ఇందులో అవినీతి ఉంది, దీని కింద వెంకటేశ్వర స్వామి నగలు దాచిపెట్టారు, అందుకే దీన్ని కూల్చేసామన్నారు. ఒక నగా బయటికి రాలేదు. కనీసం కూల్ చేసిన తర్వాత స్క్రాప్ అన్న పక్కన పెట్టారంటే లేదు. నిత్యం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు చంద్రబాబు నాయుడు గారు ఆ కూల్ చేసిన దాన్ని చూడాలి అని చెప్పేసి పైశాచికత్వంగా దాన్ని అక్కడే పెట్టారు. కానీ ఇప్పుడు మేము వచ్చిన తర్వాత ఎక్కడన్నా సరే ఒక కూల్చటాలు గాని, ఒక నిర్మాణాలు ఆపటాలు గాని ఇవన్నీ ఏమన్నా చేసామా? ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పారిశ్రామికవేత్తల్ని, పరిశ్రమల్ని, పెట్టుబడిదారులను తీసుకొస్తున్నాం సార్. రాష్ట్రంలో యువతకు భౌతిక కల్పించేదానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ఈరోజు లక్షల్లో ఉద్యోగాలు తెప్పించేదానికి లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొస్తున్నాం. ఈ రాష్ట్రానికి ఎంఓఎల్ మీద సంతకాలు చేస్తున్నాం. ఇవన్నీ మనం చూస్తున్నాం సార్. ఈ 12 నెలల కాలంలో సార్ ఈ రోజు ఎందుకు ఇక్కడ సోదరుడు వెంకటరెడ్డి గారే ఉన్నారు మన స్క్రీన్ మీద. ఎన్నిసార్లు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళారు సార్ వెంకటరెడ్డి గారు? ఎన్ని అక్రమ కేసులు పెట్టారు సార్ వెంకటరెడ్డి గారి మీద? నాకు తెలిసి ఇప్పుడు అక్రమ కేసులు పెడితే వీళ్ళ దాంట్లో పాపం మొన్న కూడా నేను డిబేట్ ఒకటి చూశాను, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, అందరినీ అరెస్ట్ చేస్తున్నారు, అక్రమ అరెస్టులు చేస్తున్నారంటే ఈ 12 నెలల కాలంలో ఎన్నిసార్లు జైలుకి వెళ్ళారు, ఎన్ని రోజులు జైలు జీవితం గడిపాడు సరేనా? ఈరోజు వంశీ అరెస్ట్ అయ్యాడు, బోరుగడ్డ అరెస్ట్ అయ్యాడు, లేకుంటే పోసాన్ అరెస్ట్ అయ్యాడు అంటే వాళ్ళు చేసిన ప్రవర్తనలు, వాళ్ళు మాట్లాడిన మాటలు, లేకుంటే వంశీ చేసిన కిడ్నాప్ ఇవన్నీ తప్పులు కాబట్టి చట్టపరంగా వాళ్ళు శిక్షార్హులు కాబట్టి శిక్షించబడుతున్నారు. ఈ రోజు టీవీ డిబేట్ లో కావచ్చు, లేకుంటే వెంకటరెడ్డి గారు తన పర్సనల్ మీడియాలో కావచ్చు, లేకుంటే తన సోషల్ మీడియాలో కావచ్చు, రోజు ఆయన పార్టీ గురించో లేకుంటే ఈ రోజు ప్రభుత్వం గురించో ఆయన మాట్లాడుతుంటారు సార్. ఆయన మాట్లాడుతున్నారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, తీసుకెళ్లి లోపలైతే వేయలేదు కదా ఈ రోజు వరకు. కనీసం ఆయన ఇంటికి వెళ్ళి పోలీసులు డోర్ కొట్టలేదు కదా, అర్ధరాత్రి వెళ్ళి తలుపులు బద్దలు కొట్టలేదు కదా. సార్ ఈ రాష్ట్రంలో అచ్చెన్నాయుడు గారిని ఏ విధంగా అరెస్ట్ చేశారో తెలుసు, దేవినేని ఉమామేశ్వర గారిని ఎందుకు అరెస్ట్ చేశారో తెలుసు, కొల్లు రవీంద్ర గారిని ఎందుకు అరెస్ట్ చేశారో తెలుసు సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయ్యన్న పాత్ర గారిని ఎందుకు అరెస్ట్ చేశారో తెలుసు సార్. చివరికి మీరు ఆశ్చర్యపోతారు, విద్యార్థుల కోసం టిఎన్ఎస్ఎఫ్ ఆ రోజు విద్యార్థి విభాగము విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు అని జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందుకి 30 మంది విద్యార్థులు సార్, ఎక్కువ మంది కూడా వెళ్ళాల, టిఎన్ఎస్ఎఫ్ జెండాలు పెట్టుకొని ముందుకెళ్తే సార్ మీరు ఏం కేసు పెట్టాలా? జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మీదకి దాడి చేయడానికి వచ్చారనో లేకుంటే ప్రొటెస్ట్ చేయడానికి వచ్చారనో కేసు పెడతారు సార్. జడ్జి గారు కూడా ఆశ్చర్యపోయారు సార్. వీళ్ళు పెట్టిన కేసు అంటే తెలుసా సార్? రేప్ కేసు పెట్టారు సార్. రేప్ కేసు ఎవరి మీద పెట్టారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద రేప్ అటెంప్ట్ చేయడానికి విద్యార్థులు వచ్చారని చెప్పేసి రేప్ కేసు పెడితే ఆ రోజు ఉన్నత న్యాయమూర్తి గారు సార్ అసలు ఈ కేసు ఏంటి, ఈ కేసు పెట్టిన వాళ్ళు ఏంటి, ఈ కేసు ఎట్లా రాశారు, రేప్ కేసు పెట్టడం ఏంటి అని ఇప్పుడు కూడా మీరు తెప్పించుకోవచ్చు సార్. అది ఆ డేటా ఉంటుంది సార్. 32 మంది పైగా విద్యార్థుల మీద రేప్ కేసు. ఎవరి మీద? జగన్మోహన్ రెడ్డి గారి మీద రేప్ చేయడానికి వెళ్ళారని. ఒక మగాడిని ఎట్లా రేప్ చేస్తాడు సార్? ఇది ఆశ్చర్యమైన కేసు. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలా సార్? సార్ చివరిగా రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు, రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అరెస్ట్ అయ్యారు సార్. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం అందరం కూడా, బ్యూరోక్రాట్స్. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పదవిని అడ్డం పెట్టుకుని ఏ విధంగా బ్యూరోక్రాట్స్ వాడారో మనకు తెలుసు. ఈ రోజు ఎవరు అరెస్ట్ అవుతున్నారు సార్? ఐపీఎస్ అధికారులు, ఐఏఎస్ అధికారులు అరెస్టులు అవుతుంటే ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఏమన్నారు? ఇది ఎక్కడా చూడలేదు, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అరెస్టులు చేయటం ఏంటి అంటే తప్పులు చేస్తే అవన్నీ అరెస్ట్ చేస్తారు సార్. ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు మనం ఎందుకు పెట్టుకుంటాం సార్? ఈ రాష్ట్ర బాగు కోసం వాళ్ళు ఇచ్చే సలహాలు సూచనలతో ముందుకు నడిపించాలని పెట్టుకుంటాం.